రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటనకు వెళ్లారు. ఈ నెల 14 వరకు రేవంత్ విదేశాల్లోనే ఉంటారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వెళ్లారు. ఇక రేపు మంత్రి శ్రీధర్ బాబు, ఎల్లుండి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా పర్యటనకు వెళ్తారు. ఈ నెల 9వ తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. అమెరికా పర్యటనలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. అమెరికాలోని ప్రవాస భారతీయులతోనూ రేవంత్ రెడ్డి బృందం సమావేశమవుతుంది. సేవల సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటుంది. ఈ పర్యటనలో వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమవుతారు. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలోనూ సీఎం, మంత్రుల బృందం పాల్గొంటుంది. సామ్సంగ్, ఎల్జీ సంస్థల ప్రతినిధులతోనూ చర్చలు జరపనుంది. అనంతరం ఈ నెల 14న ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్కు రానుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి.